మేడం ఆయన కాదు అంటే ఆ ప్లేస్ నాకే ఇవ్వండి. ఆల్ ది బెస్ట్ డీలక్స్ బాబు. నేను దానికి తాళి కట్టిన మొగుణ్ణి ఎందుకు కట్టానా అని ఏడుస్తున్నాను. ఊరుకోండి సార్. ఇలాంటి దేవతని దివి నుంచి భూమికి దిగొచ్చిన అప్సరసని పెళ్లి చేసుకున్న మీరు చాలా అదృష్టవంతులు సార్. ఆహా, అదే గనక మీ ప్లేస్ లో నేనుండుంటే. బాబు బుల్లెట్ బయట నుంచి చూడ్డానికి చిన్నగానే ఉంటుంది, అది లోపలికి దిగి కెలికితే తెలుస్తుంది ఆ నొప్పి ఎలా ఉంటుందో. జూలైస్ బాబు గారు, వెనక ఆయన అవసరమా? కరెక్టేనండి. దింపేయమంటారా? మీరు చెప్పండి మేడం, మెడపట్టు గెంటేస్తాను. బాబు పావును చూసి పావరు అనుకుంటున్నావు, నాకిపోతావు. పావా? ఊరుకోండి సార్. ఇలాంటి అమాయకురాల్ని పట్టుకుని పాము అనడానికి మీకు నోరెలా వచ్చింది సార్? మీకు నచ్చకపోతే చెప్పండి, మేడంకి నేను అండగా ఉంటాను. ఏదన్నా ఆవిడకి నువ్వు అండగా ఉంటావా? ఆవిడ గురించి నీకు పూర్తిగా తెలియదు నాన్న. ఆవిడకి ఎప్పుడు తిక్క రేగుతుందో, ఎప్పుడు మైండ్ దొబ్బుతుందో ఆవిడకే తెలీదు. దొబ్బిందనుకో పులిహాడుతున్నట్టుగా తినేస్తుంది. ఆ విషయం ఆ దేవుడు కూడా తెలీదు. అబ్బాబ్బాబ్బా, సూపర్ పాట అండి. ఇదిగో పాట నచ్చరా నాకు, మార్చు. నాకు నచ్చింది, నేను మార్చను. మొగుణ్ణి నా మాట ఏనవా నువ్వు? మొగుడైతే ఏంటంట? భార్య అంటే బానిసా మీరు చెప్పగానే చేయడానికి? అదేంటి మేడం, భర్త మాట వినాలి కదా. ఆ రూల్ ఏమైనా ఉందా? లేదు. అంటే నాకు నచ్చిన పాట నేను పెట్టుకోవచ్చు కదా? పెట్టుకోవచ్చు, పెట్టుకోవచ్చు. ఏంట్రా వచ్చు? మొగుడు మాట వినంది అదేం పెళ్ళనరా? నిజమే సార్. ఏంటి నిజం? పెళ్ళానికి ఇష్టం లేదంటే ఏమి ఇష్టమో తెలుసుకోవాలా లేదా? తెలుసుకోవాలి, తెలుసుకోవాలి. ఏంట్రా తెలుసుకునేది? మొగుడు ఏది ఇష్టపడితే పెళ్ళాం కూడా అదే ఇష్టపడాలా, పడాలా లేదా? అంటే ఇష్టపడాలి సార్. మొగుడు పెళ్ళాల మధ్యలోకి వస్తే చిరిగిపోద్దని తెలుసు కానీ మరి ఇంత చిరిగిపోద్దని తెలియదు మేడం. దయచేసి మీ గొడవలోకి నన్ను ఇన్వాల్వ్ చేయకండి. మీరు తెలుసుకోండి. ఒసేయ్, పాట ఆపుతావా లేదా? ఆపను. అయితే నేనే ఆపుతానే. ఎలా? ఇలా ఎలా కదే? పాట ఆపండి. ఆపరా? మేడం 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 ఏం చేస్తున్నారు మేడం? మేడం 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 నో మేడం 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 ఏం చేస్తున్నారు మేడం? ఏం చేయడమేంట్రా, నీ డెక్ ని కుక్కని పీకినట్టు పీకుతోంది, కనిపించట్లా? నా డెక్ పీకేస్తారా? మీరొక్క క్షణం కూడా నా కార్లో ఉంటానికి వీలేదు. ఎందుకు? అలా అయితే మమ్మల్ని ఎక్కడెక్కించుకున్నారో అక్కడికి వెళ్ళి దింపండి. ఆహా, జీవితంలో ఫస్ట్ టైం కరెక్ట్ గా చెప్పావే. ఇది కరెక్ట్. ఏంటి, ఎక్కడి నుంచి తీసుకొచ్చినా మళ్ళీ అక్కడ దింపాలా? అవును. వామ్మో, మీలాంటి నా జీవితంలో చూడలేదు. నా కారు వద్దు, ఏమవుతు, మీరే తీసేసుకోండి, మీరే తీసుకోండి. వామ్మో, మీరే తీసేసుకోండి. ఓసే, నీతో అరగంట ఉంటేనే ఆడి పరిస్థితి అలా అయిపోయింది, ఇక నా పరిస్థితి ఏంటే? సెటర్ లాపి వచ్చి కార్ డ్రైవ్ చేయి. బాబు గోయిందా గోయిందా. అమ్మో, 6 లక్షలు. వెంటనే ఈ మాట మా అమ్మకి చెప్పాలి. 6 లక్షల కారు వచ్చేసింది మనకి. రంగా, ఏంట్రా నువ్వు అనేది? మనం కూడా హనీమూన్ వెళ్దామా? అవునరా, ఎలాగోలా అమ్మను ఒప్పించామనుకో, ఒక వారం రోజులు మనం కూడా ఎంజాయ్ చేసి రావచ్చు. కరెక్టేరా, కానీ అమ్మ ఒప్పుకుంటుందంటావా? అమ్మ ఒప్పుకోదురా, మనమే ఒప్పిస్తాం. ఎలా? ఇట్రా, ఇలా. సూపర్ ఐడియారా. అమ్మా. ఏంట్రా నువ్వు చేస్తుంది మాకు నచ్చట్లేదమ్మా. ఏంటి, డబ్బులు లెక్క పెట్టుకోవడమా? చిచి, సర్లే ఆపేస్తానులే. డబ్బులు లెక్క పెట్టం కాదమ్మా, తమ్ముడిని హనీమూన్ పంపించి వాడి మీద ఎంక్వైరీ పెట్టబోవడం. అదే చెకింగ్. చెక్కింగా? అవునమ్మా, అసలే ఇద్దరు ఛత్రపతిలో ప్రభాసు కాటరాజు లాగా కొట్టుకుంటున్నారు. అవును. అలాంటి వాళ్ళని హనీమూన్ పంపిస్తే మాత్రం కొట్టుకోరని గ్యారంటీ ఏంటి? అయ్యో, అలా ఏం ఉండర్లేరా.
హ్యాపీగా కలిసిపోతారులే. ఒకవేళ కలవకపోతే ఆపేవాళ్ళు లేరని చేతులు కాళ్ళు విరగొట్టుకుంటే తల పగలు కొడితే ఆ, చ చ చ. చేతు అంత దుర్మార్గుడు కాదురా. మా భయం చేతు పగలు కొడతాడని కాదమ్మా. మధు పగలు కొడుతుందని. ఆ, ఆ? నిజమే రోయ్. అసలేమి తమ్ముడు అమ్మాయికుడు, నోట్ల నాలుక లేనివాడు, ఆ మధు గుండెలు తీసిన బంటు, ఆ. 10 మంది రౌడీల్ని చితక్కొట్టిన అమ్మాయి. వీడసలే ఒక్కడే అంటే అది ఇంకా ఒంటి చేత్తు ఆడిస్తుంది. అందుకే మేమిద్దరం మారు వేషాల్లో వెళ్ళి వాళ్ళని గమనిస్తాం. వాళ్ళు ఎలా ఉన్నారో ఎప్పటికప్పుడు సమాచారం నీకు అందిస్తాం. వెరీ గుడ్ వెరీ గుడ్. ఐడియా చాలా బాగుందిరా. మరి ఎప్పుడు వెళ్ళమంటావమ్మా? ఎప్పుడో ఏంటి, ఇప్పుడే బయలుదేరండి. థాంక్స్ అమ్మా. మరి డబ్బులు ఇస్తే ఆ? ఆ, ఆ, అలాగేరా. ఆ, ఇదిగో నీకో 10 నీకో 10. ఏయ్ జాగ్రత్త రోయ్, చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టండి. చిల్లర ఏదైనా మిగిలితే పిల్లలకి ఏమైనా కొనుక్కురండి. ఏంటి ఈ 10లో చిల్లరా అమ్మా? మిగిలితే వచ్చాక వడ్డీకి ఎవరికైనా ఇద్దాం లేదా? అదే అదే. వస్తామమ్మా. వాళ్ళు చెప్పింది నిజమే. ఆ మధు స్పీడుకి మన చేతు తట్టుకోగలడా, లేక నాకిచ్చిన మాటని నిలబెట్టుకోలేక సైలెంట్ గా తిరిగొస్తాడా? గమనిస్తామని వెళ్ళిన ఈ రంగా బద్రి సరిగ్గా గమనిస్తారా, లేక ఎలాగో ఇంత దూరం వచ్చాం కదా అని ఎంజాయ్ చేస్తూ కూర్చుంటారా? నో, అదే జరిగితే నా ప్లాన్ మొత్తం నాశనమైపోతుంది. 25 కోట్లు వాయిదా పడిపోతాయి. అలా జరగకుండా ఉండాలంటే మనమే అక్కడ ఎంట్రీ ఇవ్వాలి. ఏ లతా శిరీష ఒకసారి రండి. ఏ లతా శిరీష ఇటు రండి. ఏంటత్తయ్య గారు పిలిచారు? మనం కూడా హనీమూన్కి వెళుతున్నాం. ఆ, మా ఆయనతో వెళ్తే హనీమూన్ కానీ మీతో వస్తే ఏం హనీమూన్? ఏయ్, నడవే. మనం వెళుతుంది అక్కడ తిని తిరగడానికి కాదు, మరి అక్కడ కూడా అప్పులు ఇవ్వడానికా? చంపుతా. మనం వెళ్ళేది మధు చేతులకి. అక్కడైనా శోభనం జరుగుతుందో లేదో తెలుసుకోవడానికి. అర్థమైంది అత్తయ్య గారు, మేము రెడీ. అయితే మన చేతు మధులకి మనం వచ్చే విషయం తెలియకుండా ఉండాలంటే గెటప్ చేంజ్ చేద్దాం. ఏం గెటప్ అత్తయ్య గారు? ఇద్దరు పెళ్ళాల ముద్దుల మొగుడు. వావ్, హోటల్ చాలా బాగుందండి. అవునా? లోపలికి వెళ్తే ఇంకా బాగుంటుందండి. బ్యాగులు తీసుకురా. నేనా? లేకపోతే నీ బాబు వస్తాడా? ఫోన్ చేసి పిలిపించమంటావా? చూడు, మొగుడు పని పెళ్ళాం చేయకపోతే మామలకే మడత కాజాబా. సారీ, ఫ్లోలో వచ్చింది, ఫాలో అయిపోయాను. దానికి అస్సలు మీనింగ్ లేదు. అబ్బో, ఏదో లుక్కుగేం తక్కువ లేదు. ఓయ్, ఏంటి రౌడీల బెండు తీసినట్టు మీ బెండు తీయమంటారా? నీకంత సీన్ లేదు, వెళ్ళి బ్యాగులు పట్టరా. ఎలా ఛీ! తీసుకోండి. నా బ్యాగ్ పడేసావంటే బలుపా? హా? కాదు, కలుపు. కలుపా? ఎస్, మీ అమ్మకి ఫోన్ కలిపి మధు నా బ్యాగ్ కింద పడేసిందమ్మా, వచ్చి తీసి పెట్టు అని అడుగు. ఒసేయ్ నిన్ను. ఏం చేస్తావ్? ఏం చేస్తావ్? ఏం చేస్తామండి? బ్యాగ్ తీసుకుని లోపలికి వెళ్తామండి. అది వెళ్ళండి. మా అమ్మకి చెప్పొద్దంట. మా అమ్మ అంటే ఎంత లోకు అయిపోయింది దీనికి. అవును, మా అమ్మ ఏం చెప్పింది, నేనేం చేస్తున్నాను? అమ్మకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అంటే దీన్ని వెంటనే దారిలో పెట్టాలి. అంటే మన ఈగో పక్కన పెట్టాలి.
ఇప్పుడు చూపిస్తా ఈ చేతుగాడి పర్ఫార్మెన్స్. మధు ఏంటి? ఏం లేదు, జర్నీలో బాగా టైర్డ్ అయిపోయి ఉంటావు కదా, నిన్నెత్తుకుని తీసుకెళ్ళనా? ఏంటి మాటల్లోనూ బాడీ లాంగ్వేజ్ లోనూ మార్పు వచ్చింది? ఆ దేవుడు తీర్పు వచ్చింది మధు. ఏమని? మిమ్మల్ని యాక్టింగ్ చేయమనా? ఆహా, నిన్ను యాక్టివ్ చేయమని. ఆ అవసరం లేదు, నేను నడుస్తాను. అయితే నేను ఏడుస్తాను. ఏచి, ఆపండి. ఎవరైనా చూస్తే అసహ్యంగా ఉంటుంది, నవ్వుతారు. మన ఇద్దరం ఇలా విడివిడిగా వెళ్ళడం చూస్తే జనాలు ఇంకా నవ్వుతారు. ఏంటి? అంటే మనిద్దరం జీవిత రాజశేఖర్ లాగా, అమల నాగార్జున లాగా, ఊహా శ్రీకాంత్ లాగా ఆదర్శ దంపతులం కాకపోయినా చూసే వాళ్ళకి మనవలా, లేకపోతే నన్ను కట్టుకున్న మోడు అనుకోరు, కొట్టుకొచ్చిన మోడు అనుకుంటారు. అయితే ఇప్పుడు ఏం చేయాలి? చాలా సింపుల్ మధు. ఇలా నీ భుజం మీద చెయ్యేసి ఇలా నా దగ్గరికి లాక్కుని లాక్కున్న తర్వాత నా వామహస్తాన్ని నీ దక్షిణ హస్తం మీద పెట్టి ఇలాగా ఈ వేళ్ళని ఇలా పోనిచ్చి ఇలా పట్టుకుని ఇలా 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 అనుకుంటూ హోటల్లోకి నడిచావనుకో, అప్పుడు మనల్నిద్దరినీ నిజమైన భార్య భర్త అనుకుంటారు. చేయొద్దులండి. కష్టం మధు, నా చెయ్యి నీ చేతిలో ఫిక్స్ అయిపోయింది. అవునా? ఫిక్స్ అయిపోయిందా అండి? ఫిక్స్ అయిపోయిందా? బాగుందా అండి? ఇంకోసారి చెయ్యేస్తారా? అబ్బే, నువ్వింత మర్యాదగా చెప్పాక నేను మళ్ళీ చెయ్యేందుకేస్తాను మధు. కాకపోతే మరిద్దరం భార్యాభర్తలం కదా. అవును. ఏదైనా 50-50, అప్పుడే మనిద్దరం మేడ్ ఫర్ ఈచ్ అదరు. ఏం పాపా, నీ సగభాగా నీకు ఇచ్చేసాగా, ఇప్పుడు సేమ్ టు సేమ్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నమాట. బాగుంది కదా? హలో, నిన్నే. ఏంటి? సామాన్లు తీసుకుని రా, లోపలికి వెళ్దాం. లేకపోతే నాతో పెట్టుకుంటావా? చీ 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 చీ, యాదవ జన్మ, యాదవ జన్మ. తుడిచిందే తుడిచి, తుడిచిందే తుడిచి రెక్కలరిగిపోవటం తప్ప సొక్క మరకపోదు. ఈ హోటల్లో తొడవడం కన్నా బయటికి వెళ్ళి ఏ బాత్రూమ్ కడుక్కోవటమో బెటరు. అబ్బో, అయ్యో, అమ్మా, ఏంట్రా శబ్దం చేశావు? నేనా? శబ్దమా? ఓ, ఈ బటన్ నేలకు కొట్టాను సార్. నేలకు కొట్టావా? అంటే
యూ మీన్ క్లాత్ ఫ్లోర్ బీట్ అంటే చిరాకా? అబ్బే అదేం లేదు సార్. నో 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 ఐఎమ్ నాట్ యాక్సెప్టింగ్ క్లాత్ ఆఫ్ ఫ్లోర్ క్లీనింగ్, నాట్ బీటింగ్. నో చిరాకు. క్లీప్ క్లీనింగ్ అండ్ సైలెన్స్. అలాగే సార్. తొడవడం అయిపోయిందా? అయిపోయింది సార్. అయిపోయిందా? ఏరా అక్కడ మురికి పోలేదే? మురిక ఎక్కడా లేదు సార్. లేదా? సరిగ్గా చూడు. చూశాను సార్, లేదు సార్. లేదా? చెప్తాను నీకు. చూసావా? కనపడింది సార్. భూతత్వంలో చూస్తే గానీ కనబడిన మరక నాకు ఏ అద్దాలు లేకుండా కనబడింది, చూసావా? కాబట్టే నన్ను నీట్నెస్ నాగరాజ్ అన్నారు, ఈ హోటల్ కి మేనేజర్ చేశారు. పరిసరాలు శుభ్రంగా లేకపోయినా, నిశ్శబ్దం లేకపోయినా ఈ నాగరాజు క్షమించడు. తుడు. అలాగే సార్. ఎరా రాస్కల్, తుడు. తుడుస్తాను సార్. హలో. అది నీ బ్యాగే పడిపోయింది. Stop it! I say stop it! I say stop it! Stop it! ఆగండి. Stop it! What is this? What is going on here? ఏమండి, హోలీ రోజు రంగులు చల్లుకున్నట్టు ఈ ఒళ్ళంతా బురదేంటి సార్? మాస్టారు, లేటెస్ట్ ఫ్యాషన్ అండి, బురద కాదు. యు మీన్ జస్ట్ డిజైనింగ్? అయ్యా, ఏంటండి ఇది? ఇది బురదే కదా? ఆ విషయం పట్టుకుంటే గానీ మీకు తెలియలేదా సార్? వాసన చూస్తున్నారు సార్. ఇలా బురద కాలతో రాకూడదు సార్. ఆహా, అంటే నా కాళ్ళని కోసుకుందాం అనుకున్నాను, డాక్టర్ ఖాళీ లేదు, అందుకే నా కాళ్ళతో వచ్చేసాను. షాక్ అయిన చాలు, మాకు రూమ్ కావాలి. అయితే ముందు మీ కాలు మార్చాలి. మార్చాలా? ఎలా? ఇలా. అది సార్, ఇలా తొడుక్కొని అలా లోపలికి వెళ్ళాలి. అవునా? ఈసారి వచ్చినప్పుడు అలా చేస్తా. ఓకే. చెప్పండి సార్, మీకు ఏ రూమ్ కావాలి? ఏసీ, నాన్ ఏసీ, డీలక్స్? ఏసీ సింగిల్. ఓకే, దెన్ 3000 రూపీస్ ఓన్లీ. నామో, అంతకంటే తక్కువ రూమ్ లేదా? ఉంది. ఎంత? 300. అంత చీపా? అయితే మాకు అదే కావాలి. కానీ దాని రూము అనరు, మరి బాత్రూమ్ అంటారు. సర్లేండి, ఆ 3000 ఏడవండి. ఆవిడ నాకు భార్య అవుతుంది. కాదు, ఆయనకు భర్త అవుతారు. మళ్ళీ జోకులేస్తారు మేడం. ఆయన మీకు భర్త అయినప్పుడు మీరు ఆయనకు భార్య కదా. ఇక్కడ మ్యాటర్ ఉన్న వాళ్ళకి అర్థం అవుతుంది, లేని వాళ్ళకి అర్థం కాదు. ఓహో, అంటే నాకు బుర్రలో మ్యాటర్ లేదనా? అది మీకే తెలియాలి. అంటే మీరు హలో, నా సాపి ముందు రూమ్ కేసి ఇవ్వండి. ముందు డబ్బులు. సార్ సౌండ్ సార్, నెమ్మది. ఓకే, కేస్ ప్లీజ్. థ్యాంక్ యూ. అబ్బా, అమ్మా, ఎంత సైలెంట్ గా ఉందండి సార్. ఆయన అరుపుకి మీ చోలుడు చేతిలోకి వచ్చినట్టున్నాయి సార్. నీ లిప్పు తప్ప నాకు మాటలేమి వినపడటం లేదు. ఓ మై గాడ్, వాట్స్ హ్యాపెనింగ్? సారీ సారీ. అంత నీవలి అర్జెంట్గా స్నానం చేయాలి. మధు, ఈ బురదంటుకున్న చీరలో నేను చూస్తుంటే నాకేమనిపిస్తుందో తెలుసా? ఏమనిపిస్తుంది? నా చేతులతో నీ ఒంటి మీద ఉన్న బురదంతా తీసేసి అదే అంటే దులిపేసి కడిగేసి నేనే నీకు స్నానం
నువ్వు స్నానం చేస్తుంటే నేను బయట ఉండి చూసి చచ్చ చూడటం కాదు నేను నీకు చీర అది బా కట్టే బాదా ఏంటి? నీకు ప్రతిదీ అనుమానమే మధు నన్ను మరీ అలా అపార్థం చేసుకుంటే ఎలాగా అంటే అది నీకు చీర కట్టి నిన్ను దేవతలాగా చూసుకుందామని. చా నిజమా? అయితే నీకేదో అయింది. నాకా ఏమైంది? అవునండి. లేదంటే దున్నపోతులాంటి మీరు మేకపోతులా మెత్తగా మాట్లాడడం ఏంటి? కానీ మిమ్మల్ని చూస్తుంటే నాకేమనిపిస్తుందో తెలుసా? నన్ను గట్టిగా కౌగిలించుకోవాలనిపిస్తోందా? లేకపోతే నా కూపిరాడకుండా నువ్వు నాకు ముద్దు పెట్టాలనిపిస్తోందా? లేదంటే నువ్వు నేను ఒకే మంచం మీద పీక పిసికి చంపాలనిపిస్తుంది. చంపే మధు, చంపే. నీ చేతిలో ప్రాణం పోవడం కంటే అంతకంటే అదృష్టం నాకు ఇంకేముంటుంది? మధు, అన్నీ మర్చిపో. ఒకటే మాట చెప్తున్నా, నాకు నువ్వు కావాలి. నీతో నాకు బిడ్డ కావాలి. ఆ బిడ్డ అచ్చ నీలాగే ఉండాలి. కుర్రాడి మాటల్లో తేడా కనిపిస్తుంది. మనం కొంచెం జాగ్రత్తగా లేకపోతే కొంపలు మునిగేటట్టే ఉన్నాయి.